ఎస్ ఎలా ఏకీపిస్తాం సార్? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కంటే ఆయన ఇంకొక పెద్ద అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చూసినా కానీ. సార్ ఇప్పుడు తుఫాన్ వచ్చినా కూడా ఇంతవరకు ఇంకా ఏం ఇవ్వలేదు అని అంటా ఉన్నారు సార్. సార్ తుఫాన్ వచ్చి మరుసటి రోజే ఇవ్వరు సార్. మరుసటి రోజు ఇచ్చేది ఏంటంటే తక్షణ సాయం కింద వాళ్ళకి ఏదైనా ఆహారం కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఇస్తారు. ఆహారమో లేదంటే దుప్పట్లు లాంటివో అలాంటివేవో ఇస్తారు. అంతేగాని తుఫాన్ వచ్చి వెళ్ళిపోగానే ఒక 10 రోజులు అవుద్దేమో సార్, వెంటనే వచ్చేసి ఇవ్వరు సార్. తుఫాన్ నష్టం అంచనా ఉండాలి సార్, ఆ అంచనా రిపోర్టులు రావాలి సార్, వచ్చిన తర్వాత ఇస్తారు డెఫినెట్లీ. కానీ మన కేఎస్ ప్రసాద్ గారు ఇవాళే ఇచ్చేసేయాలి, రేపే తుఫాన్ ఇవాళ వెళ్ళిపోతే ఇవాళ సాయంత్రానికల్లా ఇచ్చేసేయాలంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు జర్నలిస్టే కదా సార్, గురుగారు మీరు జర్నలిస్టే కదా, ఆయన మాట్లాడుతుంది మీకు ఏమైనా అర్థమవుతుందా? బాబు వంశీ ఒక విషయం చెప్తాను. తక్షణ సాయం అంటే మీరు అన్నట్టు దుప్పట్లకే అడిగి కాదండి, పంట అంచనా మీద 6,550 కోట్లు దగ్గర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? దానికి పారలుగా బృందం వచ్చింది. మీరు ఇంకా 10 రోజులు 15 రోజులు అంటే బుడమేరు వాక్ కూడా ప్రభుత్వం ఏం చేయలే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ చెప్పారు. మీరు చాలా చెప్పారు కూటమి ప్రభుత్వంపై మీకేదైనా అక్కసు ఉంటే ఇంకెక్కడైనా వెళ్ళగక్కోండి. మీ ఏ ప్రాతిపదికన చేస్తుందో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడినా సార్ తుఫాన్ వచ్చి ఇవాళ వచ్చి సాయంత్రానికల్లా ఇచ్చేదేంటి సార్? ఆహారం ఇస్తారు సార్, అవి ఎక్కడా కూడా మేము ఫెయిల్ అవ్వలేదే. తుఫాన్ అంచనా వేసేసి నష్టపరిహారం కింద ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు. ముఖ్యమంత్రి గారు చెప్పారండి వంశీ గారు, మేము అన్నం అందించలేపాం, నీళ్లు అందించలేపామని. మీరు ఎలా సమర్థిస్తారు దాన్ని? మేమేమనంటే ఫీల్ అవుతారు, మళ్ళీ మేమేమనంటే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఆయన పదాలు క్షమాపణ చెప్పాలా? ఉత్తరాంధ్ర మనోభావాలు గాయం చేశారు. మీకు తీరువతెన్ను ఉండదు, మీరు మాట మీద కంట్రోల్ ఉండదు, అవగాహన ఉండదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి, నేనేమన్నా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాను కదా ఇవాళ, మాట మీద కంట్రోల్ ఉండదు అని అంటా ఉన్నారు. నేనేమన్నా ఏమయ్యా కేఎస్ ప్రసాద్ అన్నానా? కేఎస్ ప్రసాద్ గారు అనే కదా. గతంలో డిబేట్ లో నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత పద్ధతి మారింది. అంత మునుపు దాకా అరే తురులు మాడిన ఉదంతాలు ఉన్నాయి, సింగిలర్ మాడితే మర్యాద ఉండదని చెప్పిన తర్వాత 10 మెట్లు దిగొచ్చి ఇప్పుడు సార్ అని మాడుతున్నారు. సరే మర్యాద ఉండదంటే ఇప్పుడు నేను మళ్ళీ నోరు దారితే ఏం చేయగలరా సార్ మీరు? నేనేమన్నా నోరు దారితే ఏమైనా చేయగలరా? ఏమైనా చేస్తారా? చేస్తామని చూసుకుందాం. ఎందుకు సార్ వంశీ గారు పాయింట్ లోకి వచ్చేద్దాం. వంశీ గారు ప్లీజ్ పాయింట్. మీరు భజన చేసుకోదలుచుకుంటే చేసుకోండి, అంతేగాని మాకు అడ్డం పడేసి మర్యాద ఉండదంటే ఎలా అండి? కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి, సమయం పాటించుదాం. ఎస్ వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నోరు జారి ప్రసక్తి ఉండదు, నాతో సబ్జెక్ట్ మీ మాడతా, మీ మర్యాద మీకు ఇస్తా. అవి తప్పేలా ఛానల్లే భజన చేసుకుని తిరిగిన తప్పేలా ఛానల్ అంటారు. కూర్చున్నాడు ఎవడు? నిన్ను కూడా అంటాను తెప్పాల గాడివని, నువ్వు కూడా తెప్పాల చెప్తాను. నిజం తమ్ముడు చెప్పను, నిజాలు మాట్లాడమను సబ్జెక్ట్ తో చిటికేసి మరి చెప్తున్నా. మీరు వెళ్ళి భజన చేసుకుంటూ కూర్చుంటే అవుతుంది, అక్కడ కాలక్షేపాలు చేసుకోండి. అక్కడ నోరు సరే ప్రసక్తే ఉండదా? నోరు ఒక నిమిషం కంట్రోల్లో ఉండదు నీకు? ప్లీజ్ వంశీ గారు వ్యక్తిగతంగా వెళ్ళిపోవద్దు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు దయచేసి ఆగండి, ఇది ఆయన సమయం మాట్లాడినండి, మీరు కంక్లూడ్ చేద్దరుగా నాకండి. వంశీ గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఎదిగింది ఆ ఛానల్స్ తోటి. ఈ రోజు ఆ ఛానల్స్ తెప్పాలా ఛానల్స్ అంటారు, మేము అడిగితే చెప్తారు. ఎవరు ఎదుగుదల అనుకుంటారు సబ్జెక్టుల పరంగా. ఎదుగుదల ఛానల్ అవకాశం ఇవ్వలే. నా ఎదుగుదల గురించి మాడే స్థాయి కూడా కాదు మీది. నా ఎదుగుదల ఏంటో నాకు తెలుసు, నా సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసు. న్యూస్ లేకపోతే నిన్ను చూసే దిక్కెవడికన్నా ఉందా? నువ్వు ఈ రోజు ఆ ఛానల్స్ అంటా, నేను అసలు నోరే సార్ అంటావు. ఇప్పుడు అవి లేకుండా కూడా నా దిక్కు నాకు చాలా అవునవును ఉంది కనిపిస్తానే ఉంది. ఎక్కడైతే ఎదిగాడో వాళ్ళనే తెప్పాలా ఛానల్స్ అంటున్నాడు. ఇతనంటే చాలా సంయమనం పాటిస్తాడంటే ఎదుటోడికి నీతులు చెప్తాడు. సరే సార్, రైట్. లక్ష్మీనాథ్ గారు ఎందుకు సార్ ఈయనకి నాకు టాపిక్ ప్లీజ్, దయచేసి టాపిక్ లోకి వచ్చాను ప్లీజ్. పాయింట్ కొద్దాం. ఆయన ఏమో శ్వాస వచ్చి ఏమన్నా అయ్యేటట్టున్నాడు, ఎందుకు లేనిపోయింది ఇప్పుడు సార్ ప్లీజ్. తెలుగుదేశం దూల్పాల్ నరేంద్ర గారు, రేవంత్ రెడ్డి
పయ్యావలకి ప్రసాద్ గారు కాసేపు ప్లీజ్, ప్రసాద్ గారు కాసేపు ఆగండి. అవును అవునవును, నీకు అలాగే అనిపిస్తుంది, నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తుందిలే, నీకు అనిపిస్తున్న వంశీ గారు నీకు అనిపిస్తున్న రాష్ట్ర అభివృద్ధి ఒళ్ళు దగ్గర పెట్టుకో, వార్నింగ్ ఇస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, సింగిలర్ మాట మర్యాద ఉండదు. చెమట్లు గారిపోతా ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వ్యక్తిగతంగా మాట్లాడుకుని మాట పెరిగిపోద్దు, వద్దు ప్లీజ్, దయచేసి ఆగండి. వంశీ గారు ప్లీజ్ వంశీ గారు, రాష్ట్ర అభివృద్ధి పర్పస్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతున్నారు? రానున్న రోజుల్లో రైతుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? దయచేసి పాతది వదిలేసేయండి, ఇక్కడి నుంచి మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఈ 18 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. 13 లక్షల కోట్లు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఆపమంటారు సార్? ఆయన్ని మాట్లాడితేనే ఉన్నాడు, మ్యూట్ చేశారా లేదా? ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. ఈ రాష్ట్రంలో 2019 నుండి 24 వరకు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ వస్తా ఉన్నాయి.